సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. అన్నమయ్య జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన మరో నియోజకవర్గం రాయచోటి. ప్రస్తుతం రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రం కూడా ఉన్న సంగతి మీకు తెలిసిండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి 2009 నుంచి జరిగిన ఎన్నికల ఫలితాలను ఓసారి విశ్లేషిద్దాం. ఇక రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 6 మండలాలు ఉన్నాయి. సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం. రాయచోటి నియోజకవర్గంలో ప్రధానంగా ఈ 6 మండలాలు ఉన్నాయి. ఇక 2009 నుంచి జరిగిన ఎలక్షన్స్ను ఓసారి పరిశీలిస్తే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్యే అయిన గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున సుగవాసి పాలకొండరాయుడు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయటం, ఆ తర్వాత జరిగిన 2012 బైపోల్ ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం 2012లో జరిగిన ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడగా, తెలుగుదేశం పార్టీ తరఫున సుగవాసి సుబ్రహ్మణ్యం ఎన్నికల బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేశారు. 2012లో జరిగిన ఆ ఎన్నికల్లో తిరిగి గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ తరఫునే ఎన్నికల్లో పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు. అనంతరం 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి పాత కాపులే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లాబక్ష్, జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున హసన్ బాషా, బీజేపీ తరఫున శ్రీనివాసరాజులు ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించడం గమనార్హం. ఇక 2024 ఎన్నికల్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ తరఫున తిరిగి 4వసారి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. ఇక తెలుగుదేశం పార్టీ తరఫున చూస్తే గతంలో ఇన్ఛార్జ్గా ఉన్న రమేష్ కుమార్ రెడ్డిని కాదని ఆ పార్టీ అధిష్టానం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తమ అభ్యర్థిని కేటాయించకపోవడం గమనార్హం. ప్రధానంగా రాయచోటిలో మైనార్టీలు, బలిజ కమ్యూనిటీ వర్గం అత్యధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటమిలో ప్రధాన పాత్ర వీరిదే కావటం విశేషం. ఇక అభ్యర్థుల బలాబలాలను ఓసారి పరిశీలిస్తే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున రాంప్రసాద్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. 2009 నుంచి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించడం విశేషం. ఇక తెలుగుదేశం పార్టీ తమ పార్టీ అభ్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో అప్పటి వరకు ఇన్ఛార్జుగా ఉన్న రమేష్ కుమార్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డిలు కూడా పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో రమేష్ కుమార్ రెడ్డికే టికెట్ ఖరారవుతుందన్న ప్రచారం కూడా జోరుగా సాగింది. అధిష్టానం మాత్రం రమేష్ కుమార్ రెడ్డిని, ద్వారకానాథ్ రెడ్డిని కాదని రాంప్రసాద్ రెడ్డిని కొత్తగా తెరపైకి తీసుకొచ్చి
తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గురించి చెప్తే, అన్నమయ్య జిల్లాలో రాయచోటి జిల్లా కేంద్రం కావటంలో ఆయన కీలక భూమిక వహించారు. అలాగే జిల్లా కేంద్రమైన రాయచోటికి అత్యధిక నిధులు తెచ్చి రాయచోటి అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురించి చెప్తే, ఈయనకు నియోజకవర్గ వ్యాప్తంగా బంధుగణం గణనీయంగా ఉంది. అలాగే వీరి కుటుంబం నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలుగా శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఓసారి వివరాలను తెలుసుకుందాం. రాయచోటిలో మొత్తం ఓటర్లు 2,50,374 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,23,836 మంది ఉండగా, మహిళా ఓటర్లు 1,26,512 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 26, సర్వీస్ ఓటర్లు 254 ఉన్నాయి. ఇక త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గడికోట శ్రీకాంత్ రెడ్డికి తిరిగి ప్రజలు పట్టం కడతారా, రాంప్రసాద్ రెడ్డిని గెలిపిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. అలాగే మైనార్టీలు, బలిజులు అధికంగా ఉన్న రాయచోటిలో ఈ రెండు వర్గాలు ఏ పార్టీకి మద్దతు పలుకుతాదన్నది కూడా వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే రాయచోటిలో అభ్యర్థుల గెలిపోటములు ప్రధానంగా ఈ రెండే నిర్దేశించే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున పలువురు మైనార్టీలు ఎన్నికల్లో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు అల్లాబక్షతో పాటు మరికొంతమంది కూడా పార్టీ టికెట్ను ఆశిస్తూ అధిష్టానాన్ని అభ్యర్థించారు. ఎందుకంటే రాయచోటిలో మైనార్టీలు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు టికెట్ కేటాయిస్తే, అత్యధిక స్థాయిలో ఉన్న మైనార్టీలు ఓట్లు చీలిస్తే ఆ ప్రభావం ప్రధాన రాజకీయ పార్టీలైన ఏ పార్టీపై పడుతుందన్నది కూడా వేచి చూడాల్సి ఉంది.